అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైటు డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతంది ఏదైనా ఉంది అమ్మి పెట్టినది సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే, పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాబట్టి మా మల్లన్న గారికి కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వారే మాట్లాడి ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు, ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం, ఎందుకంటే వచ్చిన ఎంబడే వంచుతాం. ఒకవేళ వస్తుందా లేదా అనే దానికి ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మనోళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు. ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి. ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము పదే కలుస్తున్నది అందుకే. ఉన్న అప్పులను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలని, కొన్ని అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని, కొన్ని కొత్త ప్రాజెక్టులకు కొత్త నిధులు మంజూరు చేయించుకోవాలని. పట్టి విక్రమార్క గారికో నాకో శ్రీధర్ బాబు గారికో ఢిల్లీ వెళ్తే కాలుష్యానికి గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అధ్యక్ష ఒక్కరోజు అక్కడ ఉంటే. వీటన్నిటిని కూడా భరించుకుంటూ ఎందుకు పదే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష.